హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ట్రెండ్ కంటిన్యూషన్ మార్పులు అంటే ఏంటి అనేది చూద్దాం. ట్రెండ్ కంటిన్యూస్ మార్పులు అంటే ఏంటి చూద్దాం. సో, క్వెషన్ నంబర్ 2.9 అంటే ట్రెండ్ కంటిన్యూషన్ అనేది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ నిలబడుతుందనే సంకేతం. సో, ట్రెండ్ కంటిన్యూషన్ అంటే ఏమిటనేది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అంటే అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ నిలబడుతుంది. అంటే ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనే సిగ్నల్స్. ఓకే. అంటే ఒక ట్రెండ్ ఆగిపోకుండా కొనసాగుతుందా లేదా అర్థం చేసుకోవడానికి ప్రైస్ యాక్షన్‌లో కొన్ని స్పష్టమైన సైన్స్ అనేవైతే ఉంటాయి. కొన్ని స్పష్టమైన సిగ్నల్స్ అనేవైతే ఉంటాయి. ఈ మార్పులు గమనించి ట్రేడర్ సరైన ఎంట్రీ చేయగలగాలి. ఈ మార్పులు గమనించి ట్రేడర్ సరైన ఎంట్రీ అనేది చేయగలగాలి. అందులో ఫస్ట్ ఏంటంటే మనకి హైయర్ హైస్, హైయర్ లోస్. సో, ఫస్ట్ మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి? హైయర్ హైస్, హైయర్ హైస్, హైయర్ లో. హైయర్ హైస్, హైర్ లో కాన్సెప్ట్ అనేది అయితే తెలియాలి. అప్ ట్రెండ్ లో ధర ప్రతిసారి కొత్త హైయర్ హై మరియు కొత్త హైయర్ లో చేస్తూ ఉంటే, కొత్త హైయర్ హైస్, కొత్త హైయర్ లో చేస్తూ ఉంటే దీన్నే ట్రెండ్ హెల్త్ అయితే చూస్తుంటుంది. దీన్నే మనం ట్రెండ్ హెల్త్ అయితే సూచిస్తుంది. సో, ఇదొక పాయింట్ అయితే సెకండ్ ఏంటి బుల్లీస్ ఆర్ బేరిష్ ఫ్లాగ్ పెండెంట్ ప్యాటర్న్స్. సో, బుల్లీస్ ఆర్ బేరిష్ ఫ్లాగ్ పెండెంట్ ప్యాటర్న్స్ అంటే ఇవి కన్సోలిడేషన్ ప్యాటర్న్స్. ఇవేంటి మనకి కన్సోలిడేషన్ ప్యాటర్న్స్ అంటే కొద్ది సమయం సైడ్ వేస్ లో కదలికల ద్వారా అదే దిశగా బ్రేక్అవుట్ వస్తాయి. ట్రెండ్ అనేది అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో, ఇక్కడ ఏంటి మనకి బుల్లిష్ ఫ్లాగ్ అనేది మనకి అప్ ట్రెండ్ కంటిన్యూషన్ చూపిస్తే, బేరిష్ ఫ్లాగ్ అనేది మనకి డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ అనేది అయితే చూపిస్తుంది. సో, ఇక్కడ అంటే మనకి సెకండ్ పాయింట్ బేరిష్ ఫ్లాగ్ పెండెంట్ ప్యాటర్న్స్. సో, ఇక్కడ చూద్దాం మనకి జనరల్ గా కొన్ని అనేవి అయితే మనకి కొన్ని అనేవి మనకి కంటిన్యూషన్స్ అనేవి అయితే ఉంటాయి. సో, ఇవి మనకి ఈ విధంగా కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అనేవి అయితే ఉంటాయి. సో, ఈ ప్యాటర్న్స్ కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి మంచి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ట్రేడింగ్ చేస్తున్నప్పుడు. అండ్ బ్రేక్అవుట్ విత్ రీటెస్ట్ అంటే ఏంటి? ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన ధర రీటెస్ట్ చేసి మళ్ళీ అదే దిశలో కదిలితే దాన్ని మనం ఏమంటాం? ట్రెండ్ కంటిన్యూషన్ అంటాం. అంటే ప్రీవియస్ ధర ఏదైతుందో ఎగ్జాంపుల్ మనకి సో, ఈ విధంగా వెళ్ళి మళ్ళీ ఇదే ధరకొచ్చి వెళ్ళిందంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ అదే అంటే ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తుంది అని అర్థం. రీటెస్ట్ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటి? స్ట్రాంగ్ వాల్యూమ్ సపోర్ట్ అంటే కంటిన్యూషన్ సమయంలో వాల్యూమ్ కూడా పెరిగితే ఇన్స్టిట్యూషన్ కు సపోర్ట్ చేస్తున్నాయి అని అర్థం. స్ట్రాంగ్ వాల్యూమ్ ఎప్పుడు కూడా కంటిన్యూషన్ సమయంలో వాల్యూమ్ కూడా పెరిగింది అనుకుందాం. కంటిన్యూస్ అప్పుడు వాల్యూమ్ పెరుగుతుందంటే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేస్తున్నాయి అని అర్థం. నెక్స్ట్ నో స్ట్రక్చర్ బ్రేక్ అంటే స్ట్రక్చర్ ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్లలో లోవర్ లోస్, హైయర్ హైస్ కానీ బ్రేక్ కానీ లేకపోతే ట్రెండ్ మారలేదు అని అర్థం. కంటిన్యూషన్ అనేది అయితే అవసరం. అంటే కంటిన్యూషన్ అనేది అయితే జరుగుతుంది. స్ట్రక్చర్లలో లోవర్ లో లేదా హైయర్ హై కానీ బ్రేక్ కానీ లేకపోతే ట్రెండ్ మారలేదు అని అర్థం. ఇక్కడ ఏంటి మనకి ఫైనల్ గా దీనికోసం మనం ఏం మాట్లాడాలంటే ట్రెండ్ కంటిన్యూషన్ అర్థం చేసుకోవడం ద్వారా ట్రేడర్ పెరుగుతున్న లాభాలను కొనసాగించగలడు. ట్రెండ్ కంటిన్యూషన్ గాని అర్థం చేసుకోవడం ద్వారా ట్రేడర్ పెరుగుతున్న లాభాలను కొనసాగించగలడు మరియు రాగల రివర్సల్ నుండి తప్పించుకోగలడు. సో, రివర్సల్ ఏమైనా జరిగితే దాని నుంచి అనేది అయితే తప్పించుకోగలడు. సో, ఇక్కడ ఏంటంటే హైస్ లో ఫ్లాగ్ ప్యాటర్న్స్, రీటెస్ట్, వాల్యూమ్ అనేవి ఇవన్నీ కూడా బలమైన ట్రెండ్ కొనసాగింపుకి అయితే సిగ్నల్స్. ఇవన్నీ కూడా బలమైన ట్రెండ్ కొనసాగింపుకి అయితే సిగ్నల్స్. సో, ఇది మనకి ఈ రోజు ఈ క్లాస్ లో టాపిక్ ట్రెండ్ కంటిన్యూషన్ లో చేంజెస్ అనేవి. సో, క్వశ్చన్ నెంబర్ 2.9 ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.